మరేం పర్వాలేదు. అంబాత్రయ క్షేత్రానికి నమ్మకంగా వచ్చే వాళ్ళకందరికి ఒక గుడ్ న్యూస్, ఒక శుభవార్త. శుభ మంగళ సంతోషదాయకమైనటువంటి వార్త ఏంటంటే, మన పీఠంలో ఏ ఉత్సవం జరిగినా, ఏ శుభకార్యం జరిగినా ఒక గోమాత మాత్రం ప్రసవిస్తుంది. మొన్న కూడా ఫస్ట్ రోజు ఒక గోవు ప్రసవిస్తాను అనుకున్నాను, కానీ సెకండ్ రోజు ప్రసవించింది. ఈసారి పోయినసారి ఏమో ఫస్ట్ రోజే గోమాత ప్రసవించింది, ఈసారి సెకండ్ రోజు ప్రసవించింది. అంటే గోవు యొక్క ప్రసవన, గోవు ప్రసవించడం లోపల మనము ధార్మికమైనటువంటి కోణాలలో ఆలోచించాల్సి వస్తే ఎన్నో శుభశకునములకు సంకేతం, ఎన్నో అసంఖ్యాకమైనటువంటి శుభ సంకేతములకు సంకేతం అది. అందుకే మేము పసుపు వేసినా వేయకపోయినా, మీరు పసుపు వేసుకున్నా వేసుకోకపోయినా, మీరు పసుపు తీసుకెళ్ళినా తీసుకోకపోయినా, మీరు దీక్షల్లో సఫలంగా ఇక్కడ దీక్షలు చేసుకున్నా చేసుకోకపోయినా, మేము ఈ వీడియోల మాధ్యమంగా చెప్పిన తంతులు కైంకర్యాలు చేసినా చేయకపోయినా, విశ్వమాత ప్రసవించే చెప్పింది మీరు మీ జీవితాలు పావనం చేసుకున్నారు అని. గావో విశ్వస్య మాతరః, గావో విశ్వస్య మాతరః అని శాస్త్రం చెప్పింది కదా. గోవు విశ్వమాత, జగతినే ప్రసవింపజేస్తున్నట్టు ఆ తల్లి ప్రసవించి మనందరి జీవితాలను పునీతం చేయడానికి సిగ్నల్ ఇచ్చింది. అదొక్కటి చాలు. ఈ దేవి నవరాత్రులు సఫలమైపోయాయి. దీక్షలు వేసిన స్వాములు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు 9 రోజులు, దసరా పండుగ వరకు 10 రోజులు, దసరా పండుగ రోజు నిన్న శుక్రవారం వరకు 11వ రోజు. ఈ 11 రోజులు ఆ ముగ్గురు అమ్మలను ఎవరైతే వచ్చి దర్శించుకున్నారో వాళ్ళందరూ కూడా పునీతులయ్యారని చెప్పడానికి ఫస్ట్ సిగ్నల్ గోమాత యొక్క ప్రసవం. ఇంకోటి శుభ సంకేతం ఏంటంటే, ఆ గోమాత ప్రసవన చేసి గోవుకు జన్మనివ్వడం కూడా ఇంకా శుభ సంకేతం. అమ్మవారిని ప్రసవించింది. ఆ రోజు చెప్పాను నేను ఆ పెద్ద మనిషితో, ఈ క్షేత్రం త్రిమాతల యొక్క సంయుక్త సంగమ క్షేత్రం కాబట్టి త్రిమాతల యొక్క సంగమ స్థానం లలితానామం. అందుకే ఈ గోవుకు లలిత అని పేరు పెడుతున్నాను, పేరు కూడా పెట్టేశాను. చాలా ముచ్చటగా ఉంది ఆ దూడ, అద్భుతంగా ఉంది, చురుగ్గా ఉంది, యాక్టివ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే, అమావాస్య కన్నా ఒక రోజు ముందో ఒక రోజు తర్వాతనో 2 కుక్కలు ప్రసవించాయి ఒకే రోజు. అమాసనోడే కదా, ఆదివారం అమావాస్య రోజు. పౌర్ణమి రోజా? అది కూడా ఒక శుభ సంకేతమే. మొన్న మా చిన్నారి తల్లి, మై లిటిల్ పుషి, నేనేం పుషి అంటా, మీరేమో ఖుషి అంటారు. మీరు ఖుషి అంటారు, నేను పుషి అంటాను. నేను పుషి అనే వర్డ్ ఎప్పుడు పట్టుకున్నానంటే, టామ్ అండ్ జెర్రీ వీడియో చూశాను నేను ఎప్పుడో ముంబైలో ఉన్నప్పుడు. దాంట్లో పుషి క్యాట్ అంటారు. ఆ పుషి క్యాట్ అనే పేరు ఎందుకో బ్రెయిన్లో బాగా ఫిట్ అయిపోయి ఆ చిన్న పాపకు నేను పుషి అని పేరు పెట్టాను ఫస్ట్లో. ఆ పుషి మొన్న డెలివరీ చేసుకున్నది, 3 పిల్లలు పుట్టినాయి, 2 వైట్ 1 బ్లాక్ ఉన్నాయి. ఎక్కడో తోడు చెప్తే మళ్ళీ అందరు పోతారని చెప్పాలా. వీళ్ళంతా కొంచెం తగ్గినాక తెచ్చుకుంటాను శ్రీమంతం చేయడానికి. అంటే ఆ గోమాత ప్రసవన, ఈ కుక్కల ప్రసవన, ఈ పిల్లి ప్రసవన, అంటే ఈ 3 ప్రసవించడంలో పీఠం యొక్క ఆజన్మాంత యశస్సు ఆధారపడి ఉన్నది. పీఠం యశస్సు ఏం చేస్తుంది? పీఠం ఏమైనా అనుభవిస్తుందా? పీఠానికి వచ్చే భక్తులకే అది వెళ్ళిపోతుంది డిపాజిటెడ్గా. ఈ విధాలు ఈ పీఠం ఎంత శక్తివంతమైంది, ఇక్కడ ఎంత సత్యంగల తల్లులు ఉన్నారని చెప్పడానికి. ఇంకొకటి మిస్ అయిపోయామండి, తొట్ల కార్యక్రమం. తొట్ల రోజు కూడా ఎంత విచిత్రం అంటే, అమ్మవారి తొట్ల నూపి తొట్ల కింద ఉన్న కుంభం ఒడిబియ్యంగా పోసుకుంటే మంచి జరుగుతుందని చెప్పడం ద్వారా అందరూ వచ్చారు. అప్పటికీ నేను ద్వారం దగ్గరికి వెళ్ళి మైక్ పట్టుకొని చెప్పాను, కాస్త నియమంగా రండి, లైన్గా రండి, మీకు అందరికీ ఎంత రాత్రి అయినా బియ్యం ఇస్తామన్నామా అన్నాము అని నేను లోపలికి వచ్చి ఆ తంతు చూస్తున్నాను. తొట్ల కార్యక్రమం యొక్క పద్ధతి నేను అందరికి చెప్పి చేయిస్తున్నాను. అప్పటికే తోపులాట మొదలైంది బయట. అక్కడ దొబ్బులాటే, అక్కడ తోపులాటే. ఒక ఆమె కాలభైరవ స్వామి ముందల మెట్ల మీద కింద పడిపోయిందండి. నేను అక్కడ కూర్చొని చూస్తున్నాను.
ఏం చేసేది? ఎలా వీళ్ళ నియంత్రణ చేసేది? అప్పటికి చాలా వరకు కంట్రోల్ చేస్తాము, అందరినీ చక్కగా ఒడిబియ్యం ఇచ్చి పంపించాము. అమ్మవారి ఆశీర్వాదం వల్ల మంచి జరిగింది, అది కూడా బాగా అయింది. ఒకటేంటంటే వాళ్ళ యొక్క అదృష్టం చూడండి, సరిగ్గా ఒడిబియ్యం పోసుకున్న కన్నా ముందే వర్షం వచ్చింది. ఆ వర్షపు జల్లులు వాళ్ళ మీద పడిపోయి, చిరు జల్లులు వాళ్ళ మీద పడి వాళ్ళని పావనం చేసి గుళ్ళోకి పంపాడు భగవంతుడు. వర్షం నీళ్ళు మీద వేసుకొని వచ్చారు వాళ్ళు, ప్రోక్షణ. భగవంతుడే వాళ్ళని ప్రోక్షణ చేసి లోపలికి పంపాడు. అది కూడా వాళ్ళందరి అదృష్టం. తప్పకుండా తొట్ల కార్యక్రమానికి వచ్చి ఒడిబియ్యం పోసుకున్న వాళ్ళందరికీ సంతానం కలుగుతుంది, అందరికీ సంకట అడుస్తుంది, అందరికీ సంకట అడుస్తుంది. ఇది అమ్మవారి యొక్క వాక్కు. నేను బాధపడ్డదంతా ఒకటేనండి, 1000 మంది వచ్చిపోయారు కానీ ఎవరు ఉండిలో డబ్బులు వేయలే. నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను, నేను చాలా హర్ట్ అయ్యాను. ఆ తలా ₹1 వేసిపోతే భోజనాల ఖర్చులనే లేవుగా. నేనేం మొదలుకే పెద్ద బిచ్చగాన్ని. ఖర్చు అంటే లెక్కలేదు. ఇంకా నా భూతో నా భవిష్యత్తు ఏ తండ్రి పెట్టాడో, ఏ పుణ్యాత్మురాలు పెట్టిందో, ఏ పుణ్యాత్ముడు పెట్టిండో, ఆ జగన్మాత సత్యంగా ఈ క్షేత్రంలో ఉంటే వాళ్ళ ఇల్లు నిండాలి, వాళ్ళ జన్మలు పండాలి. ఈ పుణ్యక్షేత్రాలకు అంటే ఈ పుణ్యకార్యములకు ఖర్చు పెట్టినది నిజంగా చాలా అదృష్టం. నా భూతో నా భవిష్యత్తు. లేకపోతే నా మొహానికి నేనేడా ఖర్చు పెట్టేది? లేకపోతే ఇన్ని వేల మందికి నేనెక్కడ తిండి పెట్టేది? 22 మంది బ్రాహ్మణులు, 10 మంది మంగళ వాయిద్యాల వాళ్ళు, 32 మంది జమిడికలేసేవాళ్ళు, కెమెరామ్యాన్లు 20 మంది, భవానీలు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, సివిలులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అంతమందికి భోజనాలు పెట్టాలంటే 7 తరాల నా ఆస్తులు అమ్ముకోవాలి. 7 తరాల ఆస్తులు అమ్ముకోవాలంటే ఏమి లేదు, ఆడ ఏమి లేదు, ఉత్త సిల్లు. కానీ అమ్మ మనసున్న పుణ్యాత్ములతో సేవ చేయించింది. నిజం చెప్తున్నాను తల్లి, వాళ్ళని చల్లగా కాపాడు, వాళ్ళకి ఇంకా కలిగించు. వాళ్ళు 10 పెట్టారుగా, వాళ్ళకి 100 ఇవ్వు. ఇది మాత్రం నువ్వు చేయాలి, తప్పకుండా చేయాలి. అమ్మవారు తప్పకుండా ఇది చేయాలి. నిజంగా చాలా డబ్బు ఖర్చు అయిందండి. ఆ డబ్బుతోటి ఒక మంచి గుడి కట్టవచ్చు, కృష్ణశిలలతో మంచి ఒక ప్రణాళికబద్ధంగా గుడి కట్టవచ్చు. చేసిన పెద్దలకందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా పరిపూర్ణమైన ఆశీస్సులను అందజేస్తున్నాను. శుభమస్తు.